Hello guys, welcome to our channel. Today we are going to learn about the data type which is a tuple. Here tuple is also a ordered collection of object. Ordered collection of object అని ఎందుకు అంటామంటే ఎప్పుడైతే మన tuple లో కొన్ని వాల్యూస్ స్టోర్ చేసినామంటే అవి వాల్యూస్ అనేది ఒక ఆర్డర్ లో ఉంటాయి. ఇక్కడ tuple అనేది ఇమ్యూటబుల్ ఫంక్షన్ అంటే ఎప్పుడైతే నువ్వు వాల్యూస్ ని tuple లో స్టోర్ చేసినావో ఆ వాల్యూస్ ని లో ఇంకో న్యూ వాల్యూస్ ని యాడ్ చేయరాదు. సో దట్స్ వై వి ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఇమ్యూటబుల్ ఫంక్షన్. వీ కెనాట్ చేంజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్టర్ క్రియేటింగ్ అంటే నువ్వు ఒక్కసారి కనుక టపుల్ ని వాల్యూస్ స్టోర్ చేసినావంటే నువ్వు అందులో మళ్ళీ వేరే వాల్యూస్ ని చేంజ్ చేయరాదు, రీప్లేస్ చేయరాదు. ఇట్ రీడ్స్ ఓన్లీ ద వర్షన్ ఆఫ్ లిస్ట్. ఇది టపుల్ అనేది లిస్ట్ యొక్క వర్షన్ మాత్రమే రీడ్ చేస్తుంది. ఇట్ అలౌస్ ద డూప్లికేట్స్ అంటే లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేస్తుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టపుల్లో కొన్ని వాల్యూస్ ని స్టోర్ చేసినావు లైక్ 1,1 2,2 అంటే సేమ్ వాల్యూస్ ని మనము ఒక టపుల్లో స్టోర్ చేయొచ్చు. ఇక్కడ ఇండెక్సింగ్ ఈజ్ పాసిబుల్. టపుల్లో మనకు ఇండెక్సింగ్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది మనకి. ఇట్ అలౌస్ హెటరోజీనియస్ వాల్యూస్. ఇది హెటరోజీనియస్ వాల్యూస్ ని కూడా అలో చేస్తుంది. మనము టపుల్ ని ఓపెన్ బ్రాకెట్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నేను ఏ అనే వేరియబుల్లో 1,2 4,5 ఎస్ స్ట్రింగ్ అని నేను వితౌట్ యూజింగ్ ఎనీ బ్రాకెట్స్ నేను ఇవన్నీ వాల్యూస్ ని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసిన. ఎప్పుడైతే నేను ఏని ప్రింట్ చేస్తానో నాకు అది ఈ బ్రాకెట్ తోటి ఈ వాల్యూస్ అనేవి ఈ బ్రాకెట్ లో స్టోర్ అయిపోతాయి. అంటే టపుల్లో ఈ వాల్యూస్ అనేవి స్టోర్ అయిపోతాయి. ఎప్పుడైతే నేను ఈ టైప్ ఫంక్షన్ ని వాడతానో ఏ అనే వేరియబుల్ పైన అప్పుడు నాకు టపుల్ అని ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నేను ఈ టపుల్ అంటే మనం దాన్ని ఓపెన్ బ్రాకెట్ తోటి రిప్రజెంట్ చేస్తాం కదా. ఏ అనే వేరియబుల్లో నేను 10 20 అనే వాల్యూస్ ఒక ఓపెన్ బ్రాకెట్ లోపల రిప్రజెంట్ చేసిన టపుల్లో రిప్రజెంట్ చేసిన. ఎప్పుడైతే నేను దీన్ని ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ సేమ్ వాల్యూస్ అనేవి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే నేను దీని యొక్క ఈ వేరియబుల్ యొక్క టైప్ ని చెక్ చేస్తానో బై యూజింగ్ టైప్ ఫంక్షన్ నాకు ఆ టపుల్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్రియేటింగ్ ద ఎంప్టీ టపుల్. నేను ఒక ఎంప్టీ టపుల్ ని క్రియేట్ చేసిన. నేను మళ్ళా ఏ అనే వేరియబుల్లో టూ వాల్యూస్ ని రిప్రజెంట్ చేయక నేను ఓన్లీ 1 వాల్యూ రిప్రజెంట్ చేసి కామా అనేది ప్రొవైడ్ చేసిన. అంటే క్రియేటింగ్ ద సింగిల్ వాల్యూ టపుల్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ కామా అంటే ఒక్కటే సింగిల్ వాల్యూని ప్రొవైడ్ చేసి అది ఆ వాల్యూ అనేది ఒక కామా తోటి ఎండ్ అయ్యేటట్టు మనం క్రియేట్ చేయాలి టపుల్లో. మళ్ళా ఇంకో వేరియబుల్ తీసుకొని 10 కామా అని నువ్వు ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తే నువ్వు మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఏని ప్రింట్ చేస్తావో నీకు సేమ్ ఈ వాల్యూ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. అంటే నీకు ఇక్కడ 10 అని డిస్ప్లే అవుతుంది. అంటే యాక్సెసింగ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ టపుల్స్ అంటే నువ్వు ఎలిమెంట్స్ టపుల్ యొక్క ఎలిమెంట్స్ ని ఎలా యాక్సెస్ చేస్తావంటే మనము టపుల్ యొక్క ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేస్తాం. ఎలా చేస్తాం? దాని యొక్క ఇండెక్స్ ని యూజ్ చేసుకొని ఆ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేస్తాం. ఇంకా స్లైస్ ఆపరేటర్ ని వాడి ఈ టపుల్ యొక్క ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేస్తాం మనం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లిస్ట్ లో అంటే మీన్స్ లిస్ట్ అనే వేరియబుల్లో నువ్వు టపుల్లో 20 30 అనే వాల్యూస్ ని స్టోర్ చేసినావు. నువ్వు టపుల్ ఆఫ్ లిస్ట్ అని ప్రింట్ చేస్తే నీకు సేమ్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోతాయి. అంటే నువ్వు అంటే ఐ మీన్ లిస్ట్ అనేది టపుల్ లెక్క చేంజ్ అవుతుంది. హియర్ ఇప్పుడు బి అనే బి ఈజ్ ఈక్వల్స్ టు టపుల్ ఆఫ్ రేంజ్ 10, 20, 2 అంటే ఈ 10, 20 మధ్యలో ఏవైతే వాల్యూస్ అనేవి ఉన్నాయో విత్ డిఫరెన్స్ 2 అనే డిఫరెన్స్ 2 తోటి అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే 10 లో డిఫరెన్స్ 10 to 20 డిఫరెన్స్ లో 2 అంటే 12, 14, 16, 18 అలానే మనకి ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంది. ఇక్కడ స్లైస్ ఆపరేటర్ అంటే మనము టపుల్ యొక్క ఎలిమెంట్స్ ని
యాక్సెస్ చేస్తాం బై యూజింగ్ విత్ స్లైస్ ఆపరేటర్. ఈ స్లైస్ ఆపరేటర్ని వాడి టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక 10, 20, 30, 40, 50, 60 అనే వాల్యూస్ మనము టపుల్లో స్టోర్ చేసినాం విత్ వేరియబుల్ ఏ. నేను ఇప్పుడు ప్రింట్ ఆపరేషన్ని వాడి a of 2:5 అంటే ప్రింట్ చేస్తాను. అంటే ఇక్కడ బయట మనము ఇండెక్స్ నెంబర్ చూసుకుంటే 10 యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత 0, 20 యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత 1, 30 యొక్క ఇండెక్స్ నెంబర్ 2, 40 ఇండెక్స్ నెంబర్ 3, 50 ఇండెక్స్ నెంబర్ 4, 60 ఇండెక్స్ నెంబర్ 5. అంటే నేను ఇండెక్స్ నెంబర్ 30 ఏంటిది 2, ఇండెక్స్ నెంబర్ 50 ఏంటిది 5. అంటే ఈ 30, 50 మధ్యలో ఉన్న వాల్యూస్ అనేవి మనకు ప్రింట్ అయిపోతుంది. అంటే 30, 40, 50 అనేవి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ a of 2:100 అంటే 2 నుంచి వెళ్ళి 100 వరకు మనకి లిస్ట్లు ఏవైతే ఉన్నాయో అంటే మీన్స్ 30, 40, 50, 60 అనేవి మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ కాలన్ అని 2 ఇస్తే నాకు 10, 30, 50 మాత్రమే ప్రింట్ అవుతుంది. అంటే ఈ రెండు వాల్యూని స్కిప్ అయిపోతాయి అన్నట్టు. అంటే ఈ మధ్యలో ఉన్న రెండు స్కిప్ అయిపోతాయి. సో దిస్ ఈస్ రికార్డింగ్ అబౌట్ ద హౌ వీ కెన్ యాక్సెస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద టపుల్ బై యూజింగ్ ది స్లైస్ ఆపరేటర్ అండ్ ఆల్సో ఇండెక్స్. మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అనేవి మనము టపుల్లో ఎలా పర్ఫామ్ చేస్తామంటే కంకాటినేషన్ అంటే ఏం లేదు, ఒక అడిషన్. అంటే ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్ తోటి కంబైన్ చేస్తే మనకు దాన్నే కంకాటినేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్లో నేను టపుల్లో కొన్ని 1, 2, 3, 4 అనే వాల్యూస్ని స్టోర్ చేసిన. బి అనే వేరియబుల్లో టపుల్లో నేను 5, 6, 7, 8 అనే వాల్యూస్ని స్టోర్ చేసిన. నేను సి అనే వేరియబుల్ని కొత్త వేరియబుల్ని క్రియేట్ చేసిన. ఏ బి అనే వేరియబుల్స్ని యాడ్ చేస్తున్నా. అంటే అడిషన్ ఆపరేషన్ అనేది ఇక్కడ పర్ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను సిని ప్రింట్ చేస్తానో నాకు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనే వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అయిపోతాయి. మల్టిప్లికేషన్ ఆపరేషన్ని కూడా మనం ఇక్కడ వాడచ్చు. ఇక్కడ ఏ అనే వేరియబుల్లో నేను 1, 2, 3, 4 అనే వాల్యూస్ టపుల్లో స్టోర్ చేసిన. బి అనే వేరియబుల్ సేమ్ యాస్టీస్ 5, 6, 7, 8 అనే వాల్యూస్ని స్టోర్ చేసిన. ఇక్కడ నేను ఏ ఇంటూ బి అని ప్రింట్ చేస్తే ఈ ఫస్ట్ ఏలో ఉన్న వేరియబుల్ బీలతోటి మల్టిప్లై అవుతుంది. అంటే 1 into 5, 5. ఏలో ఉన్న వేరియబుల్ బీలో ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై అవుతుంది. అంటే 2 into 6, 12, 3 into 7, 21, 4 into 8, 32. అలా మల్టిప్లై అయిపోతాయి. ఏలో ఉన్న వాల్యూస్ బీలతోటి, బీలో ఉన్న వాల్యూస్ ఏ అనే వాల్యూ తోటి. ఇక్కడ ఫంక్షన్స్ చూసుకుంటే టపుల్లో కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫంక్షన్ని చూసుకుంటే కనుక ఏ అనే వేరియబుల్లో నేను టపుల్లో 1, 2, 2 అనే వాల్యూస్ని స్టోర్ చేసిన. ఆ వాల్యూస్ ఏవైతే ప్రొవైడ్ చేసినామో ఒక ఆబ్జెక్ట్లో ఎన్ని వాల్యూస్ అనేవి ఆ ఆబ్జెక్ట్లో ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి 1, 2, 3. సో 3 ఉన్నాయి. అంటే నేను లెంత్ ఆపరేషన్ని లెంత్ అనే ఫంక్షన్ని వాడి ఎన్ని వాల్యూస్ అనేవి ఆ ఆబ్జెక్ట్లో ఉన్నాయో చెక్ చేస్తున్నా. అంటే ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే అయింది. నేను కౌంట్ ఫంక్షన్ని వాడి ఎన్ని సేమ్ వాల్యూస్ అనేవి ఈ టపుల్లో ఉన్నాయంటే ఎన్ని సేమ్ వాల్యూస్ ఉన్నాయి 2 ఉన్నాయి. సో అంటే కౌంట్ ఆపరేషన్ ఎందుకు వాడుతున్నామంటే ఎన్ని సేమ్ వాల్యూస్ అనేవి ఒక టపుల్లో ఉన్నాయో చెక్ చేస్తే ప్రింట్ చేస్తే మనకు 2 అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫంక్షన్స్ ఇన్ టపుల్స్లో కూడా మనకు ఇండెక్సింగ్ అనేది పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ ఆఫ్ 0 అంటే మనం ఇక్కడ 1, 2, 2 అనే వాల్యూస్ ఏవైతే మనం టపుల్లో స్టోర్ చేసినామో 1 అనే నెంబర్ ఇండెక్స్ నెంబర్ 0 తోటి స్టార్ట్ అవుతుంది. 2 అనే నెంబర్ 1 తోటి స్టార్ట్ అవుతుంది. 2 అనే నెంబర్ 2 తోటి ఇండెక్స్ నెంబర్ తోటి స్టార్ట్ అయింది. అంటే 1 అనేది 0, 2 అనేది ఇండెక్స్ నెంబర్ 1, ఇక్కడ 2 అనేది 2. సో ఎప్పుడైతే నేను ప్రింట్ ఏ ఆఫ్ 0 అంటే ఇక్కడ 0 ఇండెక్స్ నెంబర్ ఎంత 1. సో నాకు ఇక్కడ 1 అనేది ప్రింట్ అవుతుంది. మనము మినిమం అండ్ మ్యాక్సిమం ఫంక్షన్స్ ని టపుల్లో కూడా వాడచ్చు. ఎప్పుడైతే నేను ప్రింట్ ఏ చేస్తానో ఇలా ఏనే టపుల్లో మనకు మినిమం వాల్యూ ఏంటి 1. సో నాకు ఇక్కడ 1 అనేది డిస్ప్లే అయింది. మ్యాక్సిమం ఫంక్షన్ అంటే నేను ఎప్పుడైతే ప్రింట్
మాక్సిమం ఆఫ్ ఏ అని ప్రింట్ చేస్తానో ఇందులో మాక్సిమం వాల్యూ ఏంటి 2. సో నా మాక్సిమం వాల్యూ 2 అని ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అబౌట్ ది complete explanation about the topic. So today we are discussing about the tuples, why we are also call it as a immutable. మనము టపుల్ ని ఇమ్యూటబుల్ అని ఎందుకు అంటామో కూడా నేర్చుకున్నాము. మనము టపుల్లో డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయొచ్చు, కానీ మనము అందులో న్యూ వాల్యూస్ ని యాడ్ చేయరాదు. ఎందుకంటే ఒక్కసారి కనుక టపుల్లో ఒక వాల్యూస్ ఇచ్చామనుకో అవి ఆర్డర్ గా ఉంటాయి, మళ్ళీ అందులో న్యూ వాల్యూస్ ని యాడ్ చేయరాదు. మనము ఇందులో ఏమేమి మ్యాథమెటికల్ ఆపరేషన్ ని వాడతామో టపుల్లో నేర్చుకున్నాం. ఇంకా మనం ఏం నేర్చుకున్నాం అంటే అడిషన్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ని, మల్టిప్లికేషన్ ఆపరేషన్ ని టపుల్ ఎలా వాడతామో నేర్చుకున్నాము. ఇంకా ఈ టపుల్లో కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి, లైక్ లెంత్ కావచ్చు, కౌంట్ కావచ్చు, మినిమం కావచ్చు, మాక్సిమం ఫంక్షన్స్ కావచ్చు. మనము టపుల్ ఎలా వాడతామో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అబౌట్ ది tuple. So guys, if you like this video, then don't forget to click on subscribe button. Then we will see in the next video. Till then, bye bye.